వాళ్ళ అక్క వచ్చింది. ఆమెను మాట అడిగా. నేను అడిగిందంట, మా చెల్లెల్ని ఎక్కడ చూసావు, ఏం చూసావు అని అడిగితే నువ్వు చెప్పావంట, నేను చెట్టు మీద కూర్చున్నాను, ఆడు గోడ ఆ పక్క ఉన్నాడు, గోడ ఈ పక్క ఏముంది, ఏదో మాట్లాడుకున్నారు అని అన్నావంట. నువ్వు నాకేం చెప్పావు, ఇద్దరు గోడ ఎక్కారు, పక్క పక్క కూర్చున్నారని చెప్పావు. అమ్మా నువ్వు వాళ్ళకి మేము చెప్పావు కదా, ఏం చెప్పానంటే అజయ్, నా భార్య గోడకి కూర్చుందని నేను కాదండి, వాళ్ళ అక్కే నాకు చెప్పింది అన్నాడు. నిజమా కాదా? నిజం కాదు. నీ జరిగింది చెప్పు, నీ జరిగింది చెప్పు. అజయ్ చెప్పు, ఏం జరిగింది చెప్పమ్మా. అజయ్ నేను నీకు చెప్పాను, నువ్వు నాకు చెప్పువా. ఈ గొడవ అయింది. నువ్వు చెప్పు, నువ్వు ఆయనతో వద్దు, నువ్వేందా నా చెప్పు మొత్తం వినేదా చెప్పు. గొడవ అయిన తర్వాత ఇలా అన్నం తింటలేదని అంటే మా అమ్మని పంపించాము. మా అమ్మని పంపించి మా అమ్మ అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఈ అబ్బాయికి, ఏంటి అబ్బాయి విజయవాడ వస్తాం అన్నారు కదా, మరి రాలేదేంటి, రూమ్ అది కూడా చూడమన్నారు కదా, రాలేదేంటంటే మీ అమ్మాయి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే చూశాను, అందుకే గొడవ అయింది, మీ అమ్మాయి అన్నం తింటలేదు 2 రోజుల నుంచి అని అన్నాడు. తర్వాత మా అమ్మ వచ్చింది. మా అమ్మ వచ్చిన తర్వాత మరి మీ అమ్మాయిని ఉంచుతారో మళ్ళీ ఈ అబ్బాయితో మాట్లాడా నేను. ఏంటబ్బాయి మరి ఆ పిల్ల సంగతి ఏంటి, నువ్వు అలా మాట్లాడతావు ఏంటబ్బాయి, నువ్వు తిరుగుతానే ఉన్నావు కదా, ఆ పిల్ల పిచ్చిదైనా నెలకు చూస్తానే ఊరుకుంది కదా, ఇంకా ఆ పిల్ల మీద ఎందుకు అబ్బాయి నిందలేస్తావని నేను అడిగితే తర్వాత మరి ఆ పిల్ల సంగతి ఏంటో చెప్పు, మరి అయితే ఇప్పుడు మేము వచ్చాం కదా, ఏం ఎక్కడ చూసివో ఏం చూసివో ఎవరికి పట్టించో చూపి అని నేను అడిగితే తీసుకెళ్ళండి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు. ఈ అబ్బాయిని ఎన్నోసార్లు సార్ నేను మా వారు కూడా ఇద్దరు, అజయ్ ఏం చూసావు అబ్బాయి, నువ్వు డైరెక్ట్గా పట్టుకున్న కాడే మేము నిన్ను ఇది అని మేము అనలేదు ఒక్క మాట, మేము ఒక్క బూత్ కానీ ఇంతవరకు కూడా అబ్బాయిని ఒక్క మాట అన్నారు కదా సార్. మేము ఒకసారి వేరే అమ్మాయిని పట్టుకున్న విషయం కూడా మాకు తెలియదు. వచ్చిండు 1 నెల రోజుల వరకు ఉన్నాడు మా ఇంట్లోనే. అప్పుడు మాకు ఫోన్ కన్వీనియంట్ లేదు. సరే ఎందుకున్నాడా అని ఈ అబ్బాయిని కూడా సరదాగా ఏంటబ్బా ఏంటి ఎప్పుడు ఉండవు కదా, ఏంటి ఇన్ని రోజులు ఉన్నావు అని సరదాగా అంటే తర్వాత మా తమ్ముడు వచ్చిండు 1 నెల తర్వాత, ఏంటి అజయ్ ఎప్పుడు ఉండడు కదా, ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నాడు ఏంటన్నా, ఇలా జరిగిందమ్మ కొట్టుకుంటూ వాళ్ళు కొట్టబోయారు, ఇంకెందుకులేని ఇక్కడ పంపించిండు మావయ్య అని అన్నాడు. తర్వాత మావయ్య వచ్చిండు వాళ్ళ నాన్న వచ్చి మరి ఏంటి మావయ్య తీసుకెళ్తారా ఏంటన్నా, తీసుకెళ్తానికి అమ్మాయి కొంచెం కోపంగా ఉన్నారులే, అయినా ఏముందిలే అక్కడ తేల్చుకుంటాంలే, రారా వెళ్దామని పిలిచిండు ఈ అబ్బాయిని. నేను ఇంక రాను నాన్న, ఇప్పుడు నేను రాను, 1 సంవత్సరం ఉంటాను నాన్న అన్నాడు. ఇక్కడ విజయవాడలో అంటే ఒక రూమ్ తీసి పెట్టాం, ఇంకొక సంవత్సరం ఉన్నారు సార్. 1 సంవత్సరంలో ఏం జరిగిందంటే అప్పుడు ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేస్తా అబ్బాయికి, మామూలుగా కొంచెం దూరం ఉంటుంది, ఒక 4-5 సందులు. ఫోన్ చేసి ఏంటి అబ్బాయి మా అమ్మాయి ఏం చేస్తున్నట్టు, తలనొప్పి అంట లెగలేదు అన్నాడు. తలనొప్పి ఏంటని ఫోన్ ఈ అబ్బాయి మా అమ్మాయి కన్నా ఇచ్చింది, తలనొప్పి పక్క అని ఏడిసింది. అనగానే నువ్వు ఒకసారి రా అమ్మ ఇంటికి అన్నాడు. అనగానే నేను వెళ్తుంటే ఇంక అంతలో మన్నయ్య వాళ్ళు ఎదురంగే ఇద్దరం వెళ్ళాం, మా వదిన నేను మన్నయ్య వెళ్ళాం. ఏంటంటే ఆ పిల్లకి తలనొప్పి పడుతుందంటే ఎందుకు పడుతున్నారంటే ఆ పిల్లకి ఇక్కడ రక్తం ఉంది, ఇక్కడ రక్తం ఉంటే ఏంట్రా రక్తం ఉందంటే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా, ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి, నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,